స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే ఓ తెలుగు పాట నిత్యం వింటుంటాం. స్నేహం అనేది ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధం. కులం, మతం, ఆడ, మగ, చిన్న, పెద్ద, ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా మనుషుల మధ్య ఏర్పడే ఆత్మీయ అనుబంధమే స్నేహం. ఆగస్టు మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. స్నేహబంధం రక్త సంబంధం కాకపోయినప్పటికీ మనుషుల హృదయాంతరంలో నుంచి పుట్టుకువస్తుంది. ఒక వ్యక్తిని ఒంటరితనం అనే అనుభూతి నుంచి బయటకు తీసుకువచ్చేదే స్నేహం. మనిషి పుట్టుక నుండి మరణించే వరకు ఎవరు వెంట ఉన్నా లేకున్నా, ఎవరు తోడున్నా లేకున్నా స్నేహం మాత్రం చివరి వరకు ఉంటుంది. జాతి, రంగు, లింగం, ప్రాంతం, మతం అనే అంశాలతో సంబంధం లేకుండా వివిధ దేశాల ప్రజల మధ్య బలమైన స్నేహం ఏర్పడాలనే మంచి ఉద్దేశంతో 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రకటించింది. హింసను తిరస్కరించి మంచి విలువలు, శాంతితో కూడిన మెరుగైన సమాజ నిర్మాణం కోసం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను యునెస్కో ప్రతిపాదించింది. అంతేకాదు, రెండు దేశాల మధ్య పొరపచ్చాలు, వైషమ్యాలు తొలగిపోయి కలిసిమెలిసి ఉండాలన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన తీసుకువచ్చింది. ప్రపంచ దేశాలు 2 సార్లు అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. భారతదేశంతో సహా బంగ్లాదేశ్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి దేశాలు ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే అనేక ఇతర దేశాల్లో జూలై 30న అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ స్నేహ దినోత్సవం 1935లో అమెరికాలో ప్రారంభమైంది. ఆగస్టు మొదటి ఆదివారం నాడు ఒక వ్యక్తి అమెరికా ప్రభుత్వం చేత చంపబడ్డాడని చెబుతారు. ఇది తెలిసిన హతుడి స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుండి ఆ రోజును ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. స్నేహం యొక్క స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి, స్నేహం యొక్క మధుర క్షణాలను చిరస్మరణీయంగా మార్చడానికి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మనుషుల మధ్య అనురాగం, ఆప్యాయతకు అద్దం పట్టేదే స్నేహబంధం. కానీ మారుతున్న ప్రస్తుత కాలంలో స్నేహబంధాలలో స్వార్థం పెరుగుతోంది. స్నేహ సంబంధాలు చాలా వరకు ఆర్థిక కోణంలో ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ స్నేహానికి ప్రాణమిచ్చే ఎన్నో నిస్వార్థపు స్నేహాలు మన కళ్ల ముందు కనబడతాయి. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అంటూ ఓ సినీ కవి కలం నుండి జాలువారిన అక్షరాలను నిజం చేస్తున్నాయి. ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకు అని అంటే మనం చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర కంటే ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ ఆడుకుంటాం, చేస్తాం. సో టెన్త్ తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా ప్రతి చోట ఫ్రెండ్స్ అనేది డిఫరెంట్ మెంబర్స్ మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి ఫ్రెండ్షిప్ కంటే గొప్పది ఏదీ లేదు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనం ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఒక ఫ్రెండ్స్నే నమ్ముతాం. పేరెంట్స్ కన్నా, బ్రదర్స్ కన్నా, సిస్టర్స్ కన్నా ఫ్రెండ్స్నే బాగా నమ్ముతాం. కాబట్టి ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐ లైక్ ఫ్రెండ్షిప్. అందరూ కూడా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒక ఫ్రెండ్ అనేవాడు మనకు తోడుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. నేను డిగ్రీ చదువుతున్నాను. ఫ్రెండ్షిప్ అంటే అదొక ఎమోషన్. నిజంగా ఫ్రెండ్స్ అంటే నిజంగా డబ్బు లేనివాడు పేదవాడు కాదు, ఫ్రెండ్స్ లేనివాడే పేదవాడు. నా లైఫ్లో ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ నాకు ఫ్రెండ్స్ అంటే. నా లైఫ్లో నేను ఏది చేయాలన్నా కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చినారు. నేను ఏమన్నా కూడా నాకు హెల్ప్ చేసినారు. నేను ఏదంటే వాళ్ళు కూడా అదే అనేవాళ్ళు. ఫ్రెండ్షిప్ అంటే అదొక ఎమోషన్. ఇంకా స్నేహం గురించి చెప్పాలంటే అది మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒక్కలే ఉంటారు. కొంతమందికి ఒక్కరు ఉంటారు, కొంతమందికి ఎంతోమంది ఉన్నా కానీ ఫ్రెండ్స్ అంటే మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడు ఇంతవరకు నేను చదువుకున్న స్కూళ్ళల్లో, కాలేజీలలో డిగ్రీ అనేది మంచి స్నేహాన్ని ఇచ్చింది. అది లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. Today is very special day too in our college. It's Friendship Day. Friendship Day is first started to celebrate in United States of America in 1935. Later then it began to celebrate in all countries. In India it started to celebrated in August 1st Sunday. Today is August 1st Sunday in our college. This is
very special day to celebrate in our college with my friends. I am very proud to say that I got loyal friends and good friendship from this college. Even though from starting in my school and inter college, this friendship is so excited and so give me a caring, love, affection and loyalty in this college. Many people say that health is wealth. I also like that there is quite it in me. I will say friendship is also a wealth. Friendship is second family to us. We share lot of words and anything to friends. Even the words we can't share to our parents, we are likely to share to our friends. Thank you. ఈనాటి సమాజంలో స్నేహం చాలా గొప్పది. ఈ ఉన్న జనరేషన్లో రిలేషన్స్ కన్నా స్నేహమే చాలా గొప్పది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినాం, ఒకవేళ ఏదైనా సడన్గా ఆపదస్తే రిలేటివ్ కన్నా ఫ్రెండ్సే ముందుకు వస్తున్నారు. సో ఈ జనరేషన్లో మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను.